యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. చూశారా ప్రియులారా, దేవుడు ఏ మాట అంటున్నాడు అంటే, ఇదిగో విజ్ఞానము గల మనుషులారా, జ్ఞానము కలిగినటువంటి మనుషులారా, నేను ఒక విషయాన్ని చెబుతున్నాను, ఈ చెబుతున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గ్రహించండి. అంటే ఏంటి ప్రభువా అంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. చూసారా ప్రియులారా, దేవుడు అన్యాయము చేయుట అంట అసంభవం అట. మరి దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని మరి బైబిల్ గ్రంథంలో ఇంత గొప్పగా రాయించాడు కదా. మరి ఎందుకు నా కుటుంబంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నా కుటుంబంలో ఇన్ని బాధలు వస్తున్నాయి అని మనం ఎంతో అనుకుంటుంటాం కదా. ఆ కుటుంబ కష్టాలకు కారణం ఎవరో ఒక్కసారి మనం మనసు పెట్టి ఒంటరిగా ఆలోచించినప్పుడు మనకు అర్థమైపోతుంది ప్రియులారా, ఆ కుటుంబ కష్టాల వెనుక ఎవరున్నారు అంటే మనమే. అవునా కదా చెప్పండి. ఒక వ్యక్తి పచ్చి తాగుడుపోతాడు అనుకోండి, ఆ తాగుడుపోతాడు ఏం చేశాడంటే, ఇదిగో తను తాగడానికి ఏదైనా వేరే తప్పు చేయడానికి ఎంతో చోట చాలా మంది దగ్గర అప్పులు చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ అప్పులు చేశాడు కదా, ఆ అప్పులు చేసిన తర్వాత ఈ అప్పులు చేశాడని మనం దేవుని మీద నేరం మోపగలమా చెప్పండి. దేవుడేమో ప్రతి మనిషిని సమానంగా చూస్తూ ఉంటే, కానీ మనిషి మాత్రం సుఖానికి అలవాటు అయిపోయి ఏం చేశాడంటే, ఇదిగో అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వారికి నచ్చిన విధంగా జీవిస్తూ అప్పుల్లో పడిపోయిన తర్వాత ఆ అప్పులు కట్టుకోలేక, లేదా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చిన తర్వాత ఆ సమస్యలు తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆ తప్పును ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు చూపించడం జరుగుతుంది ప్రియులారా. దేవుడి వైపు చూపించడం జరుగుతుంది. కానీ వాస్తవానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో అయ్యా, నువ్వు ఏదో నీకు అన్యాయము చేశానని నువ్వు భావిస్తున్నావేమో, కానీ నేను అన్యాయము చేసేవాడను కాను. ఎందుకంటే నిన్ను పుట్టించింది నేనే, అతన్ని పుట్టించింది నేనే. అంటే మరి ఇద్దరిని పుట్టించినప్పుడు అతను ఎందుకు ధనవంతునిగా మారిపోతున్నాడు, నేను ఎందుకు పేదవానిగా మారిపోతున్నాను ప్రభువా అంటే, దేవుడు ఏమంటాడు తెలుసా, ఆ లోపం నీలోనే ఉందిరా అయ్యా అంటాడు. ఏమంటాడు, ఆ లోపం నీలోనే ఉంది, ఆ లోపాన్ని నీలో పెట్టుకొని నువ్వు నన్ను దూషిస్తే ఏమొస్తుంది చెప్పు.